మన దేవుడిని ఏం చేసినట్టు? ఆయన వాక్యాన్ని నమ్మకపోతే, ఆయన సత్యాన్ని నమ్మకపోతే మనం దేవుడిని అబద్ధికుడిని చేసినట్టు. దైవజనులు భక్తి సింగ్ గారి దగ్గరికి ఒకసారి ఒక ఆయన వచ్చి, మీ బైబిల్లో అసాధారణమైనటువంటి సంగతులు ఉన్నాయి కదండి, అసలు అవి నమ్మశక్యం కాకుండా ఉన్నాయి కొన్ని విషయాలు అని ఆయనతో చెప్పి అన్నారంట, మీ బైబిల్ గ్రంథంలో మరి యోనా అనే ప్రవక్తని తిమింగళం మింగేసిందంట కదా, దీన్ని మీరు నమ్ముతున్నారా అని అంటే ఆయన 100% నేను ఏం చేస్తున్నానంటే నమ్ముతున్నాను అని అన్నాడంట. ఎందుకంటే అది ఎక్కడుందయ్యి? బైబిల్లో ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను? నేను నమ్ముతున్నాను. ఇంకో మాట చెప్పారంట భక్తి సింగ్ గారు, కేవలము తిమింగలం యోనాని మింగింది అనే మాట రాయబడింది కాబట్టి నమ్మాను, అదే యోనాయే తిమింగలాన్ని మింగాడని బైబిల్లో రాసినా కానీ ఏం చేస్తాను? నేను నమ్ముతాను అన్నాడంట. హల్లెలూయా! విశ్వాసం చూసారు ఎలా ఉందో? యోనా గారే తిమింగలాన్ని మింగినట్టు రాసినా కానీ ఏం చేస్తాడంట ఆయన? అప్పుడు మనం నమ్ముతామా? మీరైతే నమ్ముతారా? ఊరుకోండి బలంటోళ్ళు, ఇవన్నీ ఎందుకు నమ్ముతాం? కర్రీ పఫ్లో పొద్దున్న చిన్న పాము వచ్చిందని ఎవరో వెయిటింగ్ న్యూస్లో పెట్టారు, అది నమ్ముతారు బాగా. ఏమంటే కర్రీ పఫ్లో ఏమొచ్చిందంటే చిన్న పాము పిల్ల. కర్రీ పఫ్ తెలుసుగా, బేకరీలో ఉంటుంది బాగా, మీరు ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తింటారు కదా, తిందామని చూస్తే అందులో ఇంత పాము పిల్ల ఉంది. మీకు అర్థమైందా? అదే ఏముందిలే, చికెన్ పఫ్ లాగా స్నేక్ పఫ్ అవుద్దన్నమాట మీరు తినాలనుకుంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటివి కొన్ని మనం ఏం చేస్తామంటే తెలియని ఎన్నో ఉన్నాయి తినేయడానికి, అవునా కదా? ఇలాంటివన్నీ నమ్ముతాం, కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు మనం నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక భక్తుడు అంటున్నాడు, మరి ఈ మీటింగ్స్ని దైవజనులు ఎంతో భారంతో ఏర్పాటు చేశారు, ఖర్చుతో కూడుకున్న పని, మీరు ఎంతవరకు సహకరించారో నాకు ఇది తెలియదు, కానీ ఒక భక్తుడు అంటాడు, నా కొరకు నేను ఖర్చు పెట్టుకున్నది ఏదైతే ఉందో అది నేను పోగొట్టుకున్నట్టు. ఇప్పుడు మీ కొరకు మీరు ఏం చేసుకుంటున్నారు? ఖర్చు పెట్టుకుంటున్నారమ్మా. మీకోసం మీరు ఖర్చు పెట్టుకున్నది ఏం చేసినట్టు అంటే మీరు పోగొట్టుకున్నట్టు. జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత నేను దాచిపెట్టింది, ఖర్చు పెట్టిందేమో పోగొట్టేసుకున్నట్టు, దాచిపెట్టింది ఏంటి? దాచిపెట్టింది నువ్వు ఇతరులకి ఏం చేసినట్టు? వదిలిపెట్టినట్టు. ఏమండి? అయితే క్రీస్తు సువార్త కొరకు నువ్వు ఖర్చు పెట్టింది ఏదైనా సరే, మీకు అర్థమైందా? అది నీది. దేవునికి మహిమ కలుగును గాక. నీదేంటి? నీ కోసం ఖర్చు పెట్టుకున్నది నీది కాదు. నువ్వు దాచిపెట్టింది నీది కాదు. నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టిందే నీది. నీ సమయమైనా, నీ సామర్థ్యమైనా, నీ సొమ్మైనా అది నీది. ఎందుకు అవుతుందని చెప్తున్నాను నేను. అది ఎక్కడుంది ఇప్పుడు? నీ కోసం అక్కడ నువ్వు దాచుకున్నట్టు. దేవునికి మహిమ కలుగును గాక. మరి రాత్రి దేవుడు తన సన్నిధానంలో మనల్ని చేర్చుకుని మనల్ని నడిపిస్తూ మనతో కొన్ని సంగతులు మాట్లాడాలని ఆయన ఉద్దేశిస్తూ ఉండగా, ఈ సంగతులు కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మనం శ్రద్ధాశక్తులతో ఆలకిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనుషుల జీవితాల్ని పాడు చేసేటటువంటి, బాగు చేసేటటువంటివి కాదు, పాడు చేసేటటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి అలవాట్లు కొన్ని ఉన్నాయి. దేవుని వాక్యంలో అవి రాయబడ్డాయి. ఏంటండి? మనిషి జీవితాన్ని పాడు చేసే అత్యంత ప్రమాదకరమైనటువంటి అలవాట్లు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చాలా రకాలైనటువంటి అలవాట్ల చేత వారు పట్టబడి ఉన్నారు కదా. అయితే దేవుడు ఆయన వాక్యము సెలవిస్తున్న మాట, ఒక మనిషి జీవితాన్ని అత్యంత ప్రమాదకరమైన స్థితికి నడిపించే ఏ అలవాటు నుండైనా కానీ ఆయన ఏం చేసే దేవుడై ఉన్నాడంటే విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత, మనం ప్రభువు నమ్మక ముందు మనము కూడా ఎన్నో అలవాట్లను, లోక సంబంధమైనటువంటి అలవాట్లు కలిగినటువంటి వారమే. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత దేవుడు మన జీవితాలని మార్చివేసిన వాడై ఉన్నాడు. ఈ రోజున ఎక్కువగా గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, చిన్నవాళ్ళనే కానీ, పెద్దవాళ్ళనే కానీ, ఆడవాళ్ళనే కానీ, మగవాళ్ళనే కానీ పాడు చేసేటటువంటి ఒక భయంకరమైన అలవాటు ఏంటంటే మద్యపానం. చెప్పండి, ఏంటిది? మద్యపానం. ఈ రోజున దీనికి చాలామంది ఏమైపోతున్నారంటే గురి అవుతూ ఉన్నారు, లోనవుతూ ఉన్నారు. ఈ రోజున ప్రమాదాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
మీకు అర్థమైందండి? వాళ్ళకి బాగానే ఉంటారు. ఏమండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా త్రాగి కారు నడిపినా, బైక్ నడిపినా వాళ్ళతో పాటు ఎంతోమందికి ఏం కలుగుతుందండి? నష్టం కలుగుతుంది, ప్రమాదం కలుగుతుంది. వాళ్ళు బ్రతికినా వాళ్ళకు అయ్యేటటువంటి వైద్య ఖర్చుల్ని తట్టుకునే స్తోమత లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళ ఎవరికి ఏం జరిగినా అది భరించే స్థితి వాళ్ళకి లేదు. జీవితాలు స్పాయిల్ అయిపోతున్నటువంటి పరిస్థితులని మనం లోకంలో ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఇదొక భయంకరమైనటువంటి వ్యసనంగా మారిపోయింది. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఈ వ్యసనం గురించి ఏం చెప్తుందంటే, ఒక మనిషిని ఏ విధంగా మాట్లాడుతుందంటే, ఆ వ్యక్తితో ఏమని మాట్లాడుతుందంటే చూడండి. సామెతల గ్రంథములో 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చూద్దాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగా గిన్నెలో తలతలలాడుచుండగా త్రాగుటకు రుచిగా ఉండగా దాని వైపుకు చూడకుము, పిమ్మటది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేను. మద్యపానం గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ ద్రాక్షారసం, ఒక్క ద్రాక్షారసం గురించే, దాని కలర్ గురించి ఇక్కడ రాయబడింది. కానీ మరి మద్యపానం అంటే ఒక ద్రాక్షారసమే కాదు, ఇంకా అందులో చాలా రకాలైనవి ఉన్నాయి. మత్తు పానీయాలు చాలా ఉన్నాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దాని వైపు నువ్వేం చేయొద్దు, చూడకు. అది నిన్ను వశపరచుకోవడానికి, నిన్ను నాశనం చేయడానికి అవి ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారం, ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైన మత్తు పదార్థం. దాని వైపు నువ్వు చూస్తే, ఆ మత్తులోకి వెళితే నీ బ్రతుకు ఏమైపోతుంది? చిత్తుగా మారిపోతుంది. అది కట్లపాములో కాటు వేస్తుంది. కాబట్టి నువ్వు దాని వైపు ఏం చేయొద్దు అంటున్నాడు, చూడవద్దు అని అంటున్నాడు. ఈ రోజున ప్రతి మనిషి జీవితాన్ని కూడా ఈ రంగుల ప్రపంచం, ఏ ప్రపంచం అండి ఇది? రంగుల ప్రపంచం. ఈ రంగురంగుల ప్రపంచం ఏం చేస్తుందంటే మనిషిని చాలా ఈజీగా ఆకర్షిస్తూ ఉంది. ఒక్క ద్రాక్షారసం యొక్క రంగు గురించి ఇక్కడ మాట్లాడాడు, కానీ మనం చూస్తే లోకంలో రకరకాలైన రంగులు ఉన్నాయి. మీకు అర్థమైందా? దేవుడు ఈ రంగులన్నింటినీ కూడా ఎందుకు చేశాడు అని అంటే, నీవు దేవుణ్ణి స్తుతించడానికి అందమైన ప్రపంచాన్ని చూసి, అంతేగాని నీవు దేవుని కంటే ఎక్కువగా ఈ ఆకర్షణల్ని ప్రేమించాలని కానీ, ఈ ఆకర్షణలకి లోబడాలని కానీ కాదు. గమనించాలి. ఒక ద్రాక్షారసం యొక్క రంగును చూసి, ఓ మనుషుడా, నీవు దాన్ని సేవించాలని కోరుకుంటున్నావు, కానీ ఆ తర్వాత నీ జీవితం ఏమవుతుందో తెలుసా? అందుకనే నువ్వు దాని వైపు ఏం చేయొద్దు అంటున్నాడు, చూడవద్దు. ఎంతోమందిని మనం చూస్తున్నాం, కారు యాక్సిడెంట్లు చూస్తున్నాం, బైక్ యాక్సిడెంట్లు చూస్తున్నాం. యవ్వనస్తులు కొంతమంది చనిపోతే ఏమంటున్నారంటే ఆయుష్ లేక చనిపోయారని అంటున్నాం. కానీ కాదు, ఆయుష్ ఉన్నా కానీ, దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాల్సినటువంటి వయసు ఉన్నా కానీ కొంతమంది అర్ధాంతరంగా జీవితాలను ఏం చేసుకుంటున్నారండి, ముగించుకుంటున్నారు. ఈ రోజున మనం ఎక్కడికి వెళ్ళినా, మేము ప్రయాణం చేసి వచ్చేటప్పుడు దారులు అన్నీ మాకు చాలా ఫ్లెక్స్లు కనబడతా ఉన్నాయి. ఆ ఫ్లెక్స్లు అంటే ఎవరున్నారంటే నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు కాదు. ఎవరో తెలుసా అండి? యవ్వనస్తులు, కుర్రకారు. కుర్రకారు వాళ్ళు కూడా సహజ మరణం కాదు, ప్రమాదాల్లో వారు చనిపోయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అందుకని ఇదంతా దేనివల్ల అంటే మద్యపానం వల్ల. ఈ రోజున ఇది తప్పని తెలుసు, దాన్ని త్రాగితే జీవితాలు గొళ్ళైపోతాయని తెలుసు, కానీ మనిషి దానిలో నుంచి ఏం చేయలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. ఈ రోజున ఆ ఆకర్షణను చూసి, ఆ రంగును చూసి మనిషి ఆకర్షించబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో సాతాను కూడా చాలామందిని ఆ రంగులు చూపించి మోసం చేస్తాడు. ఆదాము భార్య అయిన అవ్వకి దేవుడు సృష్టించినటువంటి పళ్ళన్నీ అందంగానే ఉన్నాయి, కానీ సాతాను చెప్పాడు వీటన్నిటికంటే ఆ దేవుడు తినద్దన్న చెట్టు పండు చూసావా, ఎంత అందంగా ఉందో చూసావా? తినమన్నవన్నీ అందంగా కనబడలేదు ఆవిడికి, కానీ ఏది అందంగా కనబడింది? దేవుడు తినవద్దన్నదే ఎలా కనబడింది?
ఈ రోజున కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చెయ్యొద్దన్నదే వాళ్ళకి ఎలా ఉంటుందండి? అదే చెయ్యాలనిపిస్తుంది. ఎందుకంటే అదే వాళ్ళకి అందంగా కనిపిస్తుంది, అదే వాళ్ళకి అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అవ్వ ఆ రీతిగా మోసపరచబడింది. ఆ తర్వాత మనం చూస్తే దేవుడు తన ప్రజలుగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటే, ఈ దేవుని కుమారులుగా ఉండవలసిన కొంతమంది ఏం చేశారంట, దేవుని కుమారులు నరుల కుమార్తెలు అందంగా ఉన్నారని చూసి వారిని ఏం చేశారంట, వివాహం చేసుకుని వారు విపరీతమైనటువంటి పాపానికి తావిచ్చి వారు భూమి మీదకి జలప్రళయాన్ని ఏం చేశారంటే రప్పించారు. గమనించండి, అందంగా ఉన్న వాటికి మనిషి ఏం చేయబడుతున్నాడో ఆకర్షించబడుతున్నాడు, రంగురంగులుగా ఉన్న దాని వైపుకు ఆకర్షించబడుతున్నాడు. అలాగే యెహోషువ నాయకత్వంలో యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళినటువంటి ఆ ఇశ్రాయేలు సైనికుల్లో ఒక సైనికుడు ఆకాను ఆ యెరికోలో ఉన్నది ఏది మీరు ముట్టుకోకూడదు శపించబడిందనంటే, అక్కడ ఒక అందమైన షీనారు వస్త్రాన్ని చూసి ఒక బంగారు కమ్మిని చూసి దాన్ని చూసి ఏం చేశాడంట, ఆశపడ్డాడంట. నేను చెప్తున్నాను కదా, దేవుడు వద్దన్నది, దేవుడు శపించింది, ముట్టుకోవద్దు అన్నది మనిషికి ఎలా కనబడుతుంది చెప్పండి? అందంగా కనబడుతుంది, ఆకర్షణీయంగా కనబడుతుంది. తద్వారా మనం చూస్తే అతడు తన కుటుంబం అంతటికి కూడా ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? శాపాన్ని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉంటే కనుక బిలాము ప్రవక్త, ఒక ప్రవక్తగా ఉండవలసినటువంటి వ్యక్తి రాజు ఇచ్చే బహుమానం అది తీసుకోకూడదు, కానీ దానికి అతడు ఏం చేయబడ్డాడంటే ఆకర్షించబడి బిలాము ఖడ్గము చేత చంపబడ్డాడు. అలాగే గెహజీ, ఎలీషా యొక్క దగ్గర పనివాడుగా ఉన్న గెహజీ నయమాను ఇవ్వాలనుకున్నటువంటి ఆ యొక్క బహుమానాన్ని చూసి ఆశపడి కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. అలాగే ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండవలసినటువంటి సంసోను అందంగా ఉన్నటువంటి స్త్రీని చూసి, అమ్మాయిని చూసి ఆశపడి ఆ వలలో చిక్కుకొని దేవుడు తనకిచ్చిన బలాన్ని పోగొట్టుకొని చేతులారా ప్రాణం తీసేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, వీళ్ళందరి జీవితాల్లో కూడా మనం చూస్తే ఏది అందంగా ఉందో దాని వైపుకి ఏం చేయబడ్డారు, వీళ్ళు ఆకర్షించబడ్డారు. దావీదు అదే పొరపాటు చేస్తాడు. ఐగుప్తు రాజు అయిన ఫరో, అలాగే అబీమెలెకు అనే రాజు, అబ్రహాము భార్య అయిన శారాయిని చూసి వాళ్ళు ఏం చేశారంటే ఆమెని తమ గృహంలోకి తెచ్చుకొని తమ భార్యగా చేసుకోవాలనుకున్నారు వాళ్ళిద్దరు రాజులు కూడా. ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, దేవుడు మనకిచ్చినవి అందంగా ఉంటే వాటిని చూసి ఆనందించాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒకవేళ మనకి ఇచ్చింది అందంగా లేకపోయినా, నీకున్న వస్తువు అందంగా ఉన్నా లేకపోయినా, నువ్వు కొనుక్కున్న వస్తువు అందంగా ఉన్నా లేకపోయినా, నీ భర్త అందంగా ఉన్నా లేకపోయినా, నీ భార్య అందంగా ఉన్నా లేకపోయినా, నీ బిడ్డలు అందంగా ఉన్నా లేకపోయినా, వాళ్ళనే నువ్వు ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా? నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చినవి వాళ్ళకి అందంగా కనపట్లా. ఈ రోజున వాళ్ళకి ఇచ్చిన ఇల్లు వాళ్ళకి అందంగా కనపట్లా, వాళ్ళకున్న బండి వాళ్ళకి అందంగా కనపట్లా. ఎదుటి వాళ్ళు ఏదైనా బండి కొనుక్కున్నారనుకోండి, మా బండి కంటే మీ బండి బాగుందండి. ఎదుటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారనుకోండి, మా ఇల్లు కంటే మీ ఇల్లే బాగుంది. ఎదుటి వాళ్ళు పెద్ద టీవీ కొనుక్కున్నారనుకోండి, మా టీవీ కన్నా మీ టీవీ బాగుంది. వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే మా ఫ్రిడ్జ్ కంటే, ప్రతిదీ చూడండి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాళ్ళు కట్టుకున్న బట్టలు వాళ్ళకి నచ్చో, ఎదుటి వాళ్ళు కట్టుకున్న బట్టలు ఏమవుతాయండి? ఈ నేచర్ పిల్లల్లో కూడా ఉంటుంది తెలుసా మీకు? హల్లెలూయా. వస్తువుల దగ్గర నుంచి, ఇళ్ళ దగ్గర నుంచి, వాహనాల దగ్గర నుంచి, వస్త్రాల దగ్గర నుంచి, చేయించుకున్న బంగారపు ఆభరణాల దగ్గర నుంచి, కట్టుకున్న భార్య దగ్గర నుంచి, కన్న పిల్లల దగ్గర నుంచి, ఎప్పుడు చూసినా మనకి ఉన్నదాంతో మనం తృప్తి చెందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి చెందకుండా ఎంతసేపు ఎదుటివారిది చూసి ఆశించేటటువంటి ఈ మనస్సు ఉందో చూసారా, ఇదే మనిషి యొక్క పతనానికి దారి తీస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు, దేవుడు వాళ్ళకి ఇచ్చిందే వాళ్ళు గొప్పదిగా ఎంచుకున్నారు కానీ ఇతరులది ఆశించలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు చాలా అందగాడు. పోతీఫరు భార్య అతన్ని వశపరచుకోవాలనుకున్నప్పుడు అతడు కూడా మనలాంటి మనిషే కదా, కానీ అతడు ఏమన్నాడంటే, దేవుడు నా జీవితంలోకి పంపించబోయే ఒక వ్యక్తి ఎవరో ఉంటారు, నీవు నా దానివి కాదు, నీవు నా యజమానుని యొక్క భార్యవి, నేను ఇలాంటి పాపాన్ని నిన్ను చేసి
నేను ఈ శాపాన్ని మూటగట్టుకోనని ఆమెను ఖండించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనది కానిది అందంగా ఉన్నా కానీ అతడు ఆకర్షించబడలేదు. ఏమండి, మోషే గురించి మనం ఆలోచన చేస్తే మోషే ఏమన్నాడు తెలుసా? నాకు ఐగుప్తు ధనం నాకు అందంగా కనబట్లా, నాకు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా కనబడుతుంది. హల్లెలూయా. ఆ మాటకు వస్తే విశ్వాస వీరులైన వారికి ఈ లోకంలో ఏది అందంగా కనబడలేదండి. అబ్రహాము గారు బ్రతికినంతకాలం ఎక్కడ బ్రతికాడంటే గుడారాల్లో బ్రతికాడు. ఆయనకి గుడారంలోనే ఆనందం కలిగింది. ఎక్కడండి? కానీ మనకి మేడలున్నా, మిద్దులున్నా, ఏసీలున్నా, ఏమండి మంచి మంచి పరుపులున్నా, అందులో మాత్రం మనకి ఏం దొరకట్లేదు? విశ్రాంతి దొరకట్లేదు, కంటి నిండా నిద్ర పట్టట్లా. ఎందుకంటే ఈ రోజున కారణం ఏంటంటే తృప్తి లేదు. చెప్పండి, ఏమి లేదు? తృప్తి లేదు. తృప్తి లేకుండా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఎంత మంచి ఆహారం తింటున్నా కానీ ఇదే కదా అనుకుంటావు నువ్వు. నిజంగా ఆకలి ఉంటే ఆకలికి ఒక లక్షణం ఉందంటండి. ఆకలికి ఒక లక్షణం ఉందంట. ఆకలి ఏం చేయదంటండి? రుచి ఎరగదంట. ఆకలి బాగా వేస్తున్న వాడికి ఏదైనా కానీ ఏం చేస్తాడంటండి? తినేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్ర వస్తున్న వాడికి ఏమండి కటిక నేల మీదనే కానీ ఏం పడేస్తుందంట? నిద్ర పడేస్తుందంట. ఇప్పుడు ఈ రోజున మనుషులకి ఆకలి ఉండట్లేదు, నిద్ర ఉండట్లేదు. హల్లెలూయా. ఏం తిన్నా కొంతమందికి గడ్డిలాగే ఉంటుంది, ఎంత పడుకున్నా కానీ కొంతమందికి ఏం చేయట్లేదండి? నిద్ర పట్టట్లేదు. కారణం ఏంటంటే మనసులో ఏమీ లేదు, తృప్తి లేదు. ఈ మనసులో తృప్తి రావాలంటే తృప్తి కలిగించే దేవుడు మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంటాడు, వారి ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే నీవు నా హృదయంలో అధికమైన సంతోషం పుట్టించావంటాడు. మరొక చోట సామెతల గ్రంథకర్త ప్రసంగి అంటాడు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనా అది బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే కూడా శ్రేష్టమైనది. ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితంలో నువ్వు కలిగిన వాటిని బట్టి నువ్వు తృప్తి కలిగి లేకపోతే జాగ్రత్త, నువ్వు దేవుని సముఖంలో ఎక్కడో పొరపాటు చేస్తున్నట్టుగా నువ్వు గమనించాలి. దేవుడు నీకు ఇస్తున్న సంపాదనతో, దేవుడు నీకు ఇస్తున్న కుటుంబంతో, దేవుడు నీకు ఇస్తున్న బిడ్డలతో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆదాయంతో నువ్వేమవ్వాలి? తృప్తి చెందాలి. హల్లెలూయా. నీ దగ్గర ఉన్నది గొప్పది కాకపోయినా, ఘనమైనది కాకపోయినా నాకు దేవుడిది ఇచ్చాడు. దీన్ని బట్టి దేవునికి ఏం చెప్పాలి? నువ్వు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కారణం ఏంటంటే ఈరోజు మనిషి ఆ ఎర్రగా కనబడుతున్న దాన్ని చూసి, అందంగా కనబడుతున్న దాన్ని చూసి ఆశపడి నష్టపోతున్నాడు. మద్యపానాన్ని చూసి, ద్రాక్షారసాన్ని చూసి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. అలాగనే మనం గమనిస్తే మనిషిని పాడు చేసే మరొక అత్యంత ప్రమాదకరమైనటువంటి అలవాటు ఏంటంటే గనుక డబ్బు సంపాదించాలి. ఏం సంపాదించాలండి? డబ్బు సంపాదించాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకి కూడా ఏమైందండి? మూలమైంది. ఈ రోజున మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి దేనికోసం కష్టపడుతున్నాడంటే డబ్బు కోసమే. ఒక ఆయనకి గుండె పోటు వచ్చిందంట. వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు చెతస్కోప్ పెట్టి చెక్ చేశారంట. అప్పుడు డాక్టర్ గారు చెతస్కోప్ తీసేసి ఇతన్ని తీసుకెళ్ళిపోయిందా అన్నాడంట. ఏమండి అని అంటే, ఈయనకు వచ్చింది గుండెపోటు కాదు అన్నారంట. మరి ఏంటంటే ఈయనకు వచ్చింది డబ్బుపోటు అన్నారంట. ఎందుకంటే గుండె దగ్గర చెతస్కోప్ పెడితే గుండె డబ్బని కొట్టుకోవాలి కదా. ఈయన గుండె అంట డబ్బు 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 అని కొట్టుకుంటుందంట. చాలామంది గుండెల దగ్గర గమనించండి, మీ గుండె ఏమని కొట్టుకుంటుంది? హల్లెలూయా. డబ్బని కాకుండా ఏం కొట్టుకుంటుంది చెప్పండి? కొంతమంది గుండె డబ్బు అని కొట్టుకుంటుంది. అర్థమైందా మీకు? నేను మొన్న ఒక షాప్ దగ్గర ఆగాను. ఆ షాపు చాలా పెద్ద కాంప్లెక్స్, అది చాలా షాపులు ఉన్నాయి. ఆ పెద్ద కాంప్లెక్స్లో ఒక మధ్యలో ఒక షాప్ ఉంది, అది బట్టల షాపు. ఆ బట్టల షాపులో చీరలన్నీ కూడా తగిలించి కొన్ని సంవత్సరాలు అయింది, ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు ఆ షాపులో. ఏమండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ షాప్ తీస్తాడు యజమాని, వస్తాడు లోపల కూర్చుంటాడు, కానీ ఒక్క చీర కూడా ఏం చేయట్లేదండి అమ్మట్లా, ఒక డ్రెస్ కూడా ఏం చేయట్లా అమ్మట్లా. అన్నీ కూడా మాసిపోయిన చీరలు, మాసిపోయిన డ్రెస్సులు ఉన్నాయి. అలాంటి షాప్ మీరు వెళ్తారా? ఆయన ఈగల తోలుగుంటా కూర్చున్నాడు అనమాట. అప్పుడు నేను అడిగాను, ఏమండి ఈ షాప్కి ఎవరన్నా వస్తారా జనాలని అడిగితే ఎవ్వరు రారండి. మరి ఎందుకంటే ఇంతకాలం ఎలా అద్దె కడుతున్నాడు అసలు ఈయన? ఎందుకంటే బాబు ఎలాగంటే బలెంటోళ్ళు ఈ కాంప్లెక్స్ అంతా ఎవరిదనుకుంటున్నారో ఆయనదే అన్నాడండి.
మొత్తం ఆ షాపులన్నీ ఆయనకి వ్యాపారం చేస్తున్న కారణం ఏంటండి, ఈ షాపుల మీద వచ్చే లక్షల రూపాయలన్నీ ఆయన చేతికి వస్తాయి. కాకపోతే చూసిన వాళ్ళు ఎవరైనా ఏమీ చేయట్లేదు అంటారని ఆయన ఏం చేస్తారంటే పొద్దున్న 10ంటికి వచ్చి షాపులో కూర్చుంటాడు, కానీ ఒక్క ఖర్చీఫ్ కూడా ఏం చేయడంట, అమ్మడం. రెంట్ డబ్బులు వస్తాయి కదా, ₹1 కూడా ఖర్చు పెట్టడంట, పైసా బయటికి తీయడంట. హల్లెలూయా. చూసారా ఆ మనిషి ఎలా ఉన్నాడు? ఏమన్నా తృప్తి ఉందా? ఆ షాపులోకి వెళ్తే మీరు ఒక్క నిమిషం కూడా ఉండలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనిషి అలాంటి స్థితిలో ఉన్నాడండి, ధనాపేక్షతో జీవిస్తున్నాడు. ఏమంటే ఆ ధనం మత్తులో బ్రతుకుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డల మీద మనం కష్టపడింది దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అయితే దేవుడు నిన్ను దీవించాలి అని అంటే ఆయన ఎందుకు నువ్వు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఒకటి కష్టపడాలి, ఇంకోటి ఏం చేయాలి? నిద్రపోవాలి. కష్టపడిన తర్వాత ఏం చేయాలండి? నిద్రపోవాలి. నిద్రపోయే టైంలో కూడా నువ్వు కష్టపడ్డావు అనుకో ఏమవుద్ది? ఇప్పుడు నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోకుండా కష్టపడేంతసేపు కష్టపడి నిద్రపోయేటువంటి టైంలో కూడా కష్టపడ్డాం అనుకోండి, మెలకుగా ఉన్నప్పుడు పడిన కష్టం అంతా నిద్రపోకుండా కష్టపడిన కష్టాన్ని బట్టి ఏమైపోద్ది అంటే ఏదో ఒక బలహీనత వచ్చి ఏదో ఒక వ్యాధి వచ్చి మొత్తం అంతా ఏమైపోద్ది? మొత్తం ఎగిరిపోద్ది. ఎందుకంటే ఈ రోజున కష్టపడుతుంది చాలామంది దేనికి ఖర్చు పెడుతున్నారంటే హాస్పిటల్స్ ఖర్చు పెడుతున్నారు. హాస్పిటల్స్లో డాక్టర్ గారు ఎంత పెడితే ఎంత ఇమ్మంటే అంత ఇస్తున్నారు. మీకు అర్థమైందా? మీరు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బేరాలు ఆడారండి? డాక్టర్ గారు ఓపీ 500 అన్నారనుకోండి, అయ్యా 200కి ఇస్తారా అని అడిగారా? మందులు కొనేటప్పుడు 1500 అయిందనుకోండి, అయ్యా 1000 రూపాయలకి ఇస్తారా అని అడిగారా? ఎప్పుడు కూడా మీరు బేరవాడంది ఎక్కడండి? హాస్పిటల్లో. బ్లడ్ టెస్టులు చేసినప్పుడు 2000 అయిందనుకోండి, ఏమండి 1500కి 500 తగ్గిస్తారని అడిగారా? అసలు విషయం ఏంటంటే మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మినిమం 10,000 పట్టుకెళ్తారు, అవునా కదా? 10,000లో 9,800 అయిపోయి 200 మిగిలినాయి అనుకోండి, అసలు సూపర్, నాకు ఈరోజు అసలు ఏం అవ్వాలా అంటే మీరు ఎలా ఉంటారు చెప్పండి? అప్పుడు సాటిస్ఫాక్షను. హల్లెలూయా. అదే దేవుని మందిరంలో మీటింగులకు 5,000 కానుక ఇవ్వాలంటే కొంతమంది గుండె ఏమైపోద్దండి? డగడగ ఏం చేస్తుందండి? కుట్టేసుకుంటూ ఉంటుంది, అమ్మో ఇంత ఇవ్వాలా అని. మీకు అర్థమవుతుందా? నేను ఇందాకే చెప్పాను, మనం మన కోసం ఖర్చు పెట్టుకుందే పోయినట్టే, మనం దాచుకుందే మనది కదా ఇతరులకి వదిలిపెట్టినట్టే. కానీ దేవుని కోసం నువ్వు ఎంతైతే ఖర్చు పెట్టావో అది ఎవరిది? నీది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా మీరు పరీక్ష చేసుకోండి, మీరు దేవుని సముఖంలో ఎలా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అందుకని మొదటిది మద్యపానం, అది మనకు లేదు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ రెండవది క్రైస్తవుల్లో చాలామందికి ఉంది. ఏంటది? ధనాపేక్ష. అది మనలో ఉంటే తీసేసుకోవాలి. నువ్వు కష్టపడినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. నీవు నిద్రపోతూ ఉండగా కూడా నీ ఊహించలేని విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. దేవుని కృప మీద ఆధారపడకుండా నీ పొద్దునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు నువ్వు సరిగ్గా తినక ఏమండి ఈరోజు వండుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు తెల్లారి తిని మళ్ళీ అది మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎల్లుండి తిని, ఎలాగ నేను కష్టపడ్డానండి, ఎలా నేను సంపాదించానని నువ్వు సాక్ష్యం చెప్పావు అనుకో, తర్వాత నీకేమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? ఫుడ్డు లోపల ఏమో తెలుసా, నువ్వు తినే ఆహార విషయంగా మారిపోద్ది. అందుకని దేవుడు నీకు ఎంత ఇచ్చినా కానీ నువ్వు తినేది పచ్చడి మెతుకులైనా, నువ్వు తినేది తోటకూర అయినా, నువ్వు తినేది గోంగూర పచ్చడైనా ఏం చేయాలి తెలుసా? అప్పుడుకప్పుడు చేసుకుని ఫ్రెష్గా తినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దగ్గర ఏమంటే పంచభక్ష పరమాణాలు తినేటటువంటి డబ్బులు లేకపోయినా పర్లా, దేవుడు ఇచ్చిన కాడికి నువ్వు ఎలా తినాలి? శుభ్రంగా తినాలి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొంతమంది మా వైపు ఒక సామెత ఉంటుంది. కొంతమంది అంటారంటే కొండలో కూడేమో కొండలో ఉండాలంట, పిల్లోడు మాత్రం ఎలా ఉండాలండి? దుడ్డు కర్రలా ఉండాలంట. అంటే వీళ్ళు తినరు, వాళ్ళకే పెట్టరు, కానీ ఆరోగ్యం వచ్చేయాలి, అవి వచ్చేయాలి. ఏమంటే ట్యాబ్లెట్లో మింగేసినంత మాత్రాన్ని ఏమి రాదండి? ఆరోగ్యం రాదు. ఆరోగ్య ప్రదాత దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు దేవుని విషయంలో నమ్మకంగా ఉండండి, ధనాపేక్షకి తావివ్వకండి. తర్వాత ఈ రోజున మనుషుల్ని పాడు చేసే అత్యంత భయంకరమైన అలవాట్లలో 3వ అలవాటు ఏంటంటే వ్యభిచారం. ఈ రోజున చాలా బంధాలు ఏమైపోతున్నాయంటే దారి తప్పిపోతూ ఉన్నాయి.
మనిషి రకరకాలైనటువంటి అక్రమ సంబంధాలతో మనిషి జీవితాన్ని పతనం చేసుకుంటున్నాడు. ఈ రోజున వ్యభిచారం అనే భయంకరమైన పాపం మనుషుల్లో రకరకాలైన రోగాలు తీసుకొస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయంలో లోకం చాలా దారుణంగా జీవిస్తుంది. ఈ రోజున ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఎన్నో బంధాలు దారి తప్పిపోతూ ఉన్నాయి, ఎన్నో బంధాలు గాడి తప్పిపోతూ ఉన్నాయి. పసిపిల్లలను కూడా వదిలేసి కొంతమంది వారి సుఖాల కోసం పరుగెడుతూ ఉన్నారు. అడ్డుగా వస్తే భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యని చంపేస్తున్నాడు. వాళ్ళకి అడ్డుగా ఉన్నారనుకుంటే పిల్లలను చంపేస్తున్నారు. ఎందుకంటే బంధాలు ఏమైపోయినాయి చెప్పండి? దారి తప్పిపోయినాయి. క్షణకాల సుఖం కోసం నిత్యమైనటువంటి జీవితాన్ని, శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనిషి పోగొట్టుకుంటున్నాడు. క్షణకాల సుఖం కోసం, క్షణకాల ఆనందం కోసం కుటుంబ విలువల్ని పోగొట్టుకుంటున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఈ రోజున పరిస్థితులు బహు భయంకరంగా తయారవడం ఈ లోకంలో మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. దేవుని సన్నిధానంలో ఈరోజు మానవ కుటుంబాలను పాడు చేస్తున్న మరొక భయంకరమైన పాపం ఏంటంటే వ్యభిచారం. దేవుని వాక్యం చెప్తుంది, మనిషికి దేహం దేవుడు తన ఆలయంగా ఇచ్చాడంట. హల్లెలూయా. ఈ దేహము ప్రభువు నిమిత్తమే. చెప్పండి, దేహం ఎవరి నిమిత్తం చెప్పండి? ప్రభువు నిమిత్తమే. ప్రభువు నిమిత్తమే ఉపయోగపడవలసిన దేహాన్ని, ప్రభువు నిమిత్తం ఉపయోగపడవలసినటువంటి అవయవాలని మనం పాపానికి వినియోగిస్తున్నాం ఈ రోజున. దయచేసి గమనించాలి. ఈరోజు వ్యభిచారం అనేటటువంటి పాపం అనేక కుటుంబాలని అల్లకల్లోలానికి దారితీస్తూ ఉంది. అలాగే మనిషిని పాడు చేసే మరొక అలవాటు ఏంటంటే కనుక కోపం. చెప్పండి, ఏంటిది? కోపం. దేవుని వాక్యం కోపం గురించి ఏం చెప్తుందో చూడండి. ఒక వాక్యం 37వ కీర్తన 8వ వచనం. 37వ కీర్తన 8వ వచనం చదవండి ఒకసారి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. ఈరోజు మనిషికి ఉన్న అలవాట్లో మరొక భయంకరమైన అలవాటు ఏంటండి? కోపం. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా నా జీవితంలో కోపం అనేది లేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ చేతులు పైకెత్తండి. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కోపము కోపము పాపంగా మారకూడదంట. కోపం ఎలా మారకూడదంటే అండి? పాపంగా. అంటే ఏ కోపం ఉందన్నమాట? పాపమైన కోపం ఉంది. ఇంకొక మాట ఉంది, కోపపడుడి కానీ ఏం చేయకండి? పాపం చేయకండి. ఏ కోపం పాపము? ఏ కోపం పాపం చెప్పండి? కోపపడమంటున్నాడు కానీ పాపం చేయకండి అంటున్నాడు. పాపం చేసే కోపం ఉందన్నమాట. పాపం చేసే కోపం ఏంటి? పాపం చేసే కోపం ఏంటి? మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండాలి. ఎప్పుడు దాకా ఉండాలంటే అండి? సూర్యుడు అస్తమించే వరకు ఉండాలంట. మీకు అర్థమైందా? ఇంకో మాటలో చెప్పాలంటే మరొక చోట దేవుని కోపం గురించి ఒక మాట ఉంది. దేవునికి కోపం ఎంతసేపు ఉంటుంది అంటే అండి? నిమిషం మాత్రం ఉంటుంది. దయ ఎంతసేపు ఉంటుంది? ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. పోన్లో ఆయన దేవుడు కాబట్టి ఆయనకి నిమిషమే ఉంటుంది. పోనీ మన మనుషులం కదండి. అందుకని దేవుడు ఏమన్నాడు? మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మీకు కోపం ఎప్పుడు దాకా ఉండొచ్చు అంటే సూర్యుడు ఏమయ్యేదాకా, అస్తమించే వరకు ఉండొచ్చు అన్నాడు. హల్లెలూయా. అలాగని ఈ రోజుతో సూర్యుడు అస్తమించిన తర్వాత మానేసి మళ్ళీ పొద్దున్నే మొదలెట్టకూడదు. మీకు అర్థమైందా? మళ్ళీ తెల్లారి మొదలెట్టి మళ్ళీ సూర్యుడు అస్తమించేదాకా ఉంచుకుందామండి కోపం అని అనకూడదు. అసలు కొంతమంది కోపాన్ని పెట్టుకుంటారండి. కోపాన్ని పెట్టుకుని ఒకవేళ భర్త మీద కోపం ఉందనుకోండి, ఆ కోపాన్ని సూర్యుడు అస్తమించేదాకా మాత్రం అన్నాడు కదా. కొంతమంది ఏం చేస్తారంటే, భర్త ఎప్పుడు వస్తాడు ఇంటికి? ఎప్పుడు వస్తాడండి? సూర్యుడు అస్తమించే తర్వాతే వస్తాడు. అది దాచుకుని సూర్యుడే అస్తమించిపోయినా వీళ్ళు మాత్రం అప్పుడే ఉదయిస్తారు. మీకు అర్థమైందా? సూర్యుడు ఏమైపోతాడు? పగలంతా భగభగా మండి ఏం చేస్తాడంటే ఆయన చల్లారిపోయి చక్కగా మనకి చక్కటి వెన్నెలు ఇవ్వడానికి మార్గం తెరుస్తాడు. వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే అప్పుడు ఉదయిస్తారు. సరిగ్గా రాత్రి 7 గంటలకు ఉదయిస్తారన్నమాట. ఆ ఉదయించినటువంటి ఆ సూర్యుడు, ఆ కోపమనే సూర్యుడు 8 దాటిన తర్వాత 9 అయ్యేసరికి, 9, 10 అయ్యేసరికి, రాత్రి అర్ధరాత్రి 12 అయ్యేసరికి ఏమైపోతారంటే వీళ్ళు బాగా ఏం చేస్తారండి? మండిపోతూ ఉంటారు. మీకు అర్థమైందా? అప్పుడు మొదలవుద్ది రణరంగం, యుద్ధరంగం. మీకు తెలుసా ఎన్ని కుటుంబాలలో జరుగుతున్నాయో? ఎన్ని కుటుంబాలు కోపం వల్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మీకు తెలుసా? క్షణికావేశంతో, కోపంతో జీవితాలను పాడు చేసుకుంటున్నారు.
హేబెల్ను కయ్యను చంపేయడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఏంటండి? కోపం. ఆ కోపం పాపంగా ఎలా మారింది? కోపం లోపల పెట్టుకున్నాడు. కోపం లోపల పెట్టుకుంటే రోజు రోజుకి తగ్గకుండా ఏమవుతుందండి? పెరుగుతుంది. మీకు తెలుసా, కోపాన్ని విడిచిపెట్టకుండా లోపలే అట్టి పెట్టుకుంటే అది రోజు రోజుకి పెరిగి ఆ కోపం ద్వేషంలా మారుతుంది, ద్వేషం పగలా మారుతుంది. పగ ఎదుటి వ్యక్తిని సాధించేదాకా వదిలిపెట్టదు. అది మాటలతో సాధించినా పోదు, ఒక్కోసారి చేతలతో కొట్టినా పోదు, ఒక్కోసారి చంపినా కానీ ఏమోదండి పోదు. ఆస్తి ఇవ్వలేదనే ఒక తల్లిని ఒక కొడుకు ఏం చేశాడు తెలుసా? మొన్న ఏలూరులో ఆ వీడియో కూడా పెట్టారు, చూస్తే భయం వేస్తుందండి. కత్తితో మెడ మీద నరుకుతానే ఉన్నాడు. ఎన్ని వేటలేసాడో తెలియదు, అలా ఆ పదునైన కొడవలతో నరుకుతానే ఉన్నాడు. ఎంత కోపం అండి! ఎవరి మీద? కన్న తల్లి మీద. దయచేసి గమనించండి, ఇలాగ మనుషుల్లో ఉద్రేకాలను, అందుకనే ఒక పాట ఉంది, ఉద్రేకపరిచే దురాత్మను. ఈ రోజున నిన్ను ఉద్రేకపరిచేది దురాత్మ. అయిన దానికి కాని దానికి నీలో కోపము ఏమండి రయ్యమంటూ పెరిగిపోతుంది అనుకోండి, నీలో బాగా ఎవరు పనిచేస్తున్నారు? దుష్టుడు పనిచేస్తున్నాడు. మీకు తెలుసా, మన దేవుడు దీర్ఘశాంతపరుడు. హల్లెలూయా. ఆయన ఒక్క నిమిషం కోపగిస్తే చాలు, నిజంగా ఈ లోకం అంతా నాశనం అయిపోతుంది. కానీ దేవుడు ఆయన కోపాన్నే ఆయన తీసేసుకుని ఆయన దీర్ఘశాంతపరుడై, ప్రేమామయుడై, కృపామయుడై మన పట్ల ఆయన దయ చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవాది దేవుడే తన కోపాన్ని తొలగించుకుని ఆయుష్కాలం అంతా నిలబడే దయ చూపిస్తున్నాడు. సూర్యుడే బగబగా మండే సూర్యుడే ఏమండి, ఈ తుఫాన్ వస్తే సూర్యుడు కనబడుతున్నాడా? ఆ యొక్క సూర్యరశ్మి కనబడుతుందా? అప్పుడప్పుడు ఈ 3 రోజులు 4 రోజుల తర్వాత మళ్ళీ సూర్యుడు బయటకు వచ్చాడు అనుకోండి, ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చాడంట మనం, అవునా? అలాంటి సూర్యుడే ఆయన యొక్క తీవ్రత మన మీద పడకుండా చేస్తున్నాడు. మరి అలాంటిది గమనించండి, మనం ఏ పాటి వాళ్ళం? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవాళ్ళం. మనకి కోపం వచ్చినా అది కొద్దిసేపు మాత్రమే ఉండాలి. అది దాన్ని మనం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇంకొకటి గమనించండి, ఒకరి కోపాన్ని ఒకరు ఏం చేసుకోకూడదంట? రేపకూడదంట. తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని రేపకూడదంట, పిల్లలు తల్లిదండ్రుల కోపాన్ని రేపకూడదంట. ఏమండి, ఒకరి కోపాన్ని ఒకరు రేపుకునేలాగా మనం ఉండకూడదు. మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. మన మాటలు మా కోపం ఎందువల్ల వస్తుంది చెప్పండి? మాటల వల్ల. ఏ మాటల వల్ల? ఏ మాటల వల్ల వస్తుంది? రెచ్చగొట్టే మాటల వల్ల. అదే మన మాటలు మృదువైన మాటలుగా ఉన్నాయనుకోండి, కోపాలు రేగుతాయా? హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి మృదువుగా మాట్లాడండి అని చెప్తున్నాడు. చెప్పండి ఎలాగండి? ఎంతమందికి వచ్చండి మృదువుగా మాట్లాడడం? అందరు ఎక్కడ ఉన్నారా? మృదువుగా ఒకసారి మాట్లాడండి. మృదువుగా మాట్లాడేటటువంటి నోటి మాట మనం కలిగి జీవించాలి. కాబట్టి మనుషుల జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లు, ఒకటి మద్యపానము, రెండవదేమో ధనాపేక్ష, మూడవదేమో వ్యభిచారము, నాలుగవదేమో కోపము, ఐదవది ఏంటంటే సోమరితనం. సోమరితనం అనేది చాలామంది జీవితాలను ఈ రోజున ఏం చేస్తుందంటే నాశనంలోకి నడిపిస్తుంది. చాలామంది పని చేయరు. వాక్యం ఏం చెప్తుందంటే శ్రద్ధగా పనిచేసేవాడు ఏం చేస్తాడంట? ఏలుబడి చేస్తాడు. బద్ధకస్తులు ఏమవుతారంటే దరిద్రులు అవుతారని చెప్తున్నాడు. మనం దేవుని సముఖంలో బద్ధకస్తులు కాకూడదు, కానీ కష్టపడాలి. కష్టపడే వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. కాబట్టి కష్టపడే తత్వం కలిగి ఉండాలి. మనుషుల జీవితాన్ని పాడు చేసే ప్రమాదకరమైన అలవాట్లలో మరొకటి ఏంటంటే సోమరితనం. ఆ తర్వాతది ఏంటంటే కనుక పిసినారితనం. దీన్ని ఏమంటారంటే లోభిత్వం అని అంటారు. ఏమండి, ఎంగిలి చేత్తో కొంతమంది కాకిని తోలరంట. అలాంటి వారిగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సముఖంలో దాతృత్వపు మనసును మనం కలిగి ఉండాలి. ఇతరులకి చేయూతనిచ్చేటటువంటి మనసును కలిగి ఉండాలి. సహాయం చేసేటువంటి మనసును మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని సముఖంలో ఈ రాత్రి మన జీవితంలో దేవునికి మనల్ని దూరం చేసే ఈ చెడు అలవాట్ల నుంచి మనం విడుదల పొందుదాం. దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవమైనటువంటి మార్గములో, నిత్యమైన మార్గములో, యథార్థమైన మార్గములో మన జీవితాలను కట్టుకుందాం. దేవునికి ఇష్టలుగా
మన జీవితాలను జీవిద్దాం. దేవుడి వాక్కులని మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి విన్నటువంటి కొద్ది మాటలను బట్టి మన మధ్యలోకి దైవజనులు అల్లూరి విశ్వప్రసాద్ గారు, బర్నాతా విశ్వాస సమాజ సహవాస అధ్యక్షులు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ముందుగా విన్న దేవుని వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనుష్యుల జీవితాల్ని పాడు చేసే ప్రమాదకరమైన అలవాట్లు, ఒకటి మద్యపానమని, రెండవది ధనాశ, మూడవది వ్యభిచారం, నాలుగవదిగా కోపము, ఐదవదిగా సోమరితనము, ఆరవదిగా పిసినారితనము. ఇటువంటి ప్రభు అలవాట్లు మానవ కుటుంబాలని నాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లుగా ఈ రోజున కుటుంబాలను నాశనం చేస్తున్నాయని కొన్ని సంగతులు ప్రభువా ఈ రాత్రి మేము ధ్యానం చేసుకుని ఉంటుండగా, ఈ రోజున నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను ఎప్పుడూ పరిశీలన చేసుకోవడానికి, పరీక్ష చేసుకోవడానికి, నీ వాక్య ప్రకారంగా మా జీవితాలను కట్టుకొని అనేకులకి దీవెనకరంగా మేము బ్రతకడానికి, భక్తి చేయడానికి నీ ఆత్మ సహాయాన్ని మాకు అందచేయమని, మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరు పొందమని రాత్రి నీ దాసుల్ని ప్రతికూల వాతావరణంలో సహితము ప్రభువ క్షేమముగా మీరు మా మధ్యలోకి తీసుకొచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక తండ్రి నాయన నీ వందనాలు. రిసెప్షన్లో నీ దాసుల్ని పరిచర్య చేసి మా మధ్యలోకి వచ్చి ఉంటుండగా, నీ పక్షంగా నిలబడుతుంటుండగా నీ అభిషేకపు హస్తాన్ని వారి మీద ఉంచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంత ప్రతికూలతలో దేవుడు అనుకూలత అనుగ్రహించి నడిపిస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో ఇప్పటి వరకు దైవుని వాక్యాన్ని అందించిన దైవజనులు కోటిబాబు గారికి వందనాలు. మరి యొక్క సమయంలో మరి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మరి మన మధ్యకు మాట ఇచ్చినారు కాబట్టి మరి అక్కడ చక్కటి రిసెప్షన్ జరుగుతుంది విజయవాడలో. మరి ఆ రిసెప్షన్లో ఉండవలసింది, అయినా మనం ఎప్పటి నుంచో రావాలని కోరుతున్నాం. మరి దానిని బట్టి వారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనకు ఈ డేట్ ఇచ్చి మరి ఈ ప్రతికూలమైన వాతావరణంలో మరి మన మధ్యకు వచ్చిన దైవజనులు మరణాతా విశ్వాస సమాజం అధ్యక్షులు రెవరెండ్ అల్లూరి విశ్వప్రసాదయ్య గారు మన మధ్యలో ఉంటూ మనకు ఎంతగానో సంతోషం. వారు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా మరి శ్రద్ధగా ఆలకిద్దాం. ఒక పాట పాడిన తర్వాత వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. రైట్. ఎంత బాగున్నారా? మీ ఊరు వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ యెహోషువ గారు ఎప్పుడు అంటానే ఉన్నారు రావాలి రావాలి అని అడుగుతూ వస్తున్నారు. కానీ ఈ సీజన్ కొంచెం టఫ్గా, ఈ మ్యారేజెస్ ఎక్కువగా ఉండటం వల్ల రాలేనేమో అని ఎంత అన్నా సరే 9కి వచ్చినా చాలు, 9 గంటలకు వచ్చినా సరిపోతుందంటే సరే కోటిబాబు గారు ఉన్నారు, అలాగే మన వాళ్ళతో సాక్ష్యాలు ఏమైనా చెప్పిస్తూ ఉండండి, ఒకవేళ వీలైతే అట్లా లేట్ అయితే అని చెప్పి అన్నాను. దానికి తగ్గట్టుకి ఈరోజు లేట్ అయింది మాకు. అక్కడ వర్షాల వల్ల నిన్న పెళ్లి చేసాం, మార్నింగ్ ఎంగేజ్మెంట్ చేసాం, మళ్ళీ ఈవినింగ్ రిసెప్షను, మళ్ళీ రేపు పగలు ఇంకొక ఎంగేజ్మెంట్, రాత్రి ఇంకో పెళ్ళి. 14 అడిగారు, 14 కుదరదు అన్నాను. సరే ఇది రిసెప్షనే కాబట్టి ఫస్ట్ పార్ట్ నేను చూసి వెళ్ళిపోతాను అని చెప్పి అనుకున్నాను. కానీ వాళ్ళు లేట్ అయిపోయారు. విజయవాడలో విపరీతమైన వర్షం, అలాగే రావటం లేట్ అయింది. అయినప్పటికీ కూడా ఫోన్ తీయలేకపోయాను. ముందు ఫోన్ చేసి ఉంటే ఒకవేళ ఆగిపోమనేవారేమో. ఇలా కాదా, అది ఉంది, ఆగమని ఉంది, లేదు బయలుదేరారా లేదా ఎక్కడున్నారా అంటున్నారు. సరే కొంచెం ఉయ్యూరు వరకు వచ్చాను, వెనక్కి వెళ్ళిపోదానంటే కాదు కాదు వచ్చేసేయండి మళ్ళీ అన్నారు. ఇటు అటు మేము బండి నడుస్తూనే ఉంది, మా ఆలోచనలు జరుగుతూనే వచ్చాయి. ఇప్పుడు మా పాస్టర్ గారు ఇప్పుడే ఫోన్ చేసి అసలు మీరు మిస్ అయిపోయారు, సూపర్, అసలు ఎంత మంచి మటన్ దమ్ బిర్యానీ పోగొట్టుకున్నారు మీరు.
మటన్ దమ్ బిర్యానీ కంటే, రొయ్యల కూర కంటే, చికెన్ కంటే అంటే ఆయన బాగా ల్యాండ్ లార్డ్ అనమాట. పోరంకిలో చాలా వాళ్ళ తండ్రి గారు సంపాదించి చనిపోయారు. ఆయనకి నేనే బాప్తీసం ఇచ్చాను. ఆయన కుమారుడు మా మంచినేని సురేష్ గారు, ఆయన మంచినేని వారు. ఇంకొక అమ్మాయి తెనాలి, మాకు కూడా సంఘంలోనే పెరిగితే ఆ అమ్మాయిని, తండ్రి లేని అమ్మాయిని ఈ ధనవంతులైనటువంటి అబ్బాయికి ఇచ్చి వివాహం చేసి నేను తెనాల్లో, విపరీతమైన వర్షం తెనాలి అంతా కూడా. ఈరోజు రిసెప్షన్ అన్నమాట. అందుకని ఫస్ట్ పార్ట్ ఎప్పుడైతే రానివ్వండి, వాళ్ళు రాగానే కూర్చోబెట్టి దండలేయించి 2 పాటలు పాడి ఒక 10 నిమిషాలు మాటలు చెప్పి నిరీక్షణ గారికి ఇచ్చాను. ఆయన కొద్ది మాటలు మాట్లాడి శైలేష్ గారికి ఇమ్మని చెప్పాను. నిరీక్షణ గారు అయిన తర్వాత నిరీక్షణ గారికి అప్పచెప్పి మైక్, ఆ తర్వాత శైలేష్ గారికి అంటే మా పెద్ద తోడళ్ళు వైజాగ్, ఆయనకి ఇవ్వమని చెప్పాను. ఒకవేళ ఆయన అయిన తర్వాత పెద్ద ఆయనకి ఇవ్వండి, మోజు చౌదరి గారు కూడా అక్కడే ఉన్నారు. ఎంతమంది ఉన్నా సరే నేను ఉండాలంటారు. అదంతా చేసి బయలుదేరి వచ్చాం. కరెక్ట్గా మందిరం ముందు బండి ఆగింది. పాస్టమ్ గారు ఫోన్ చేశారు, ఏం పర్లేదు మళ్ళీ వెళ్ళానా, మా డ్రైవర్ ఇక్కడ తిండి అక్కడే తింటాడు మళ్ళీ, ఎందుకంటే అది ఎలాగో టైం ఉంటుంది ఇక్కడ వాక్యం చెప్పి వెళ్ళే లోపుగా. బట్ ఎనీవే నేనైతే రాత్రిపూట భోజనాలు మానేశాం. ఒక పాట పాడుకుందాం. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది, మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. సింహాసనము నుండి సిలువకు దిగి
క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. మొత్తానికి ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి పాట పాడుతున్నాను కానీ రాగాన్ని మొత్తం లాగేశారట. ఓకే, అది హోసన్న పాటలో లాక్కెళ్ళిపోయారు. అది ట్యూన్, అది ఫస్ట్ ట్యూన్ అదే, కానీ తర్వాత వచ్చేటప్పటికి ఇది సజీవమైన దగ్గర, ఇది సజీవమైనది, ఇదే నిత్యమైనది. నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. పోయింది, అది కూడా పోయింది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ప్రేమ ప్రవాహం ఇది, యేసు ప్రేమ ప్రవాహం ఇది, ప్రేమ ప్రవాహం ఇది, యేసు ప్రేమ ప్రవాహం ఇది. భూరాజులు అధిపతులు రాజ్యాలు అధికారాలు చెరయైన ఖడ్గమైన కరువైన ఎదురైన, భూరాజులు అధిపతులు రాజ్యాలు అధికారాలు చెరయైన ఖడ్గమైన థ్యాంక్ యూ. ఒక రాగం మనల్ని అలా తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ పాడదాం, చివరిలో పాడదాం, మళ్ళీ వస్తుంది అది ఆ పాట. అందరు కూర్చోండి. థ్యాంక్ యూ. బాగుంది, సౌండ్ బాగుంది, సంగీతం బాగుంది, అంతా బాగుంది. కానీ రాగం ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఆయన అసలు నాకంటే బాగా రాగాలు పాటలు రాయగలిగిన కోటిబాబు గారికే దొరకట్లేదు అది. బట్ ఎనీవే ఆ పాట వినిపిస్తాను తర్వాత అయిన తర్వాత. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 61 అధ్యాయం 1